హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్సిఎల్కి సంబంధించి సంస్థ నుంచి దాదాపు మనకి 3 సంవత్సరాల తర్వాత ఆపరేటర్ ఉద్యోగాలకి సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 577కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. 65,000 వరకు కూడా సాలరీ అనేది ఉంటుంది. చాలా మంచి ఆపర్చునిటీ. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా మంచి నోటిఫికేషన్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు అన్ని డీటెయిల్స్ని చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. సో చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. గైస్, ముందుగా ఇక వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ముందుగా ఇక నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి April 9th మార్నింగ్ 10 AM నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఇంకా ఎవరికీ తెలియదు, మీకు ముందుగా నేనే అప్డేట్ ఇస్తున్నాను. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే May 1st వరకు కూడా మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు లాస్ట్లో ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే సో అప్లై ప్రాసెస్ కూడా అర్థమవుతుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి ఆపరేటర్కి సంబంధించి మనకి వివిధ రకాల విభాగాల్లో యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని కేటగిరీలు కలుపుకుంటే, ఈవెన్ ఎక్స్ సర్వీస్మెన్కి సంబంధించి కూడా కలుపుకుంటే 577కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్మెన్ ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వేకెన్సీస్కి సంబంధించి డంపర్ ఆపరేటర్, అలాగే గ్రేడర్ ఆపరేటర్, డోజర్ ఆపరేటర్, క్రేన్ ఆపరేటర్, పేలోడర్ ఆపరేటర్, సర్ఫేస్ మైనర్ ఆపరేటర్ అని చెప్పేసి ఇలా మనకి వివిధ రకాల విభాగాల్లో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఇనీషియల్గా ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. సో ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు దాదాపుగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 45,000 వరకు సాలరీ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇనీషియల్లీ ట్రైనింగ్ వచ్చేసి 3 years ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. అంటే ప్రొబేషన్ పీరియడ్ అంటే మీకు కాంట్రాక్ట్ ఏం కాదు, పర్మనెంట్ జాబే. కాకుండా మనకి అది వాళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట, ఆ యొక్క వర్క్ ఏ విధంగా చేయాలనేది. సో ట్రైనింగ్ పీరియడ్లో కూడా వీళ్ళు సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత HEMM ఆపరేటర్గా ఎక్స్కావేషన్ కేటగిరీ D కింద మీకు ఆఫీసర్ హోదాలో జాబ్ ఇస్తారు. అప్పుడు మీకు స్టార్టింగే 65,000 వరకు సాలరీ అనేది వస్తుంది. అన్నీ కూడా మనకి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే. సో వీటికి సంబంధించినటువంటి ఏమేమి అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారో ఆ డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి May 1st 2026 కల్లా మీకు మినిమం ఏజ్ 18 నుంచి, జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 30 years వరకు, ఓబీసీ వాళ్ళైతే ఇక్కడ మీకు 3 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 33 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years వరకు. ఈ విధంగా మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి అన్నమాట. సో చాలా మంచి అవకాశం. మాకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావాలి 10th క్లాస్ అర్హతతో అనుకుంటే సో ఇదే మీకు ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. సో అప్లికేషన్ ఫీజు కొంచెం ఎక్కువగానే ఉంది. కాకుండా మీకు చాలా తక్కువ కాంపిటీషన్తో 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ జాబ్ కొట్టేటువంటి ఒక బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో ఇందులో మనకి జాబ్స్కి ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. అయితే అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకి, అమ్మాయిలకి అండ్ PWD వాళ్ళకి, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫీ లేదు. వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసేయచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 1180 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనము క్లియర్గా అయితే చూద్దాము.
అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఎక్కువ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి హెచ్ఈఎంఎం ఆపరేటర్కి సంబంధించి అన్ని రకాల విభాగాలకి సంబంధించి ఆపరేటర్ పొజిషన్స్కి భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే ఈ యొక్క వేకెన్సీస్కి మనకి దాదాపుగా 400కి పైగా ఉన్నాయి. మిగతా పోస్టులు కూడా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో. అంటే స్టాఫ్ నర్స్ అని చెప్పేసి, అలాగే ఇంకా మనకి టెక్నీషియన్స్కి సంబంధించి, ఫార్మసిస్ట్కి సంబంధించి అలాంటి పొజిషన్స్ కూడా ఉన్నాయి. కాకుండా ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉన్నటువంటి ఈ ఆపరేటర్ పొజిషన్స్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే క్వాలిఫికేషన్ అర్హత ఏమి ఉండాలి అంటే మీరు జస్ట్ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. కాకుండా మీకు ఇది ఆపరేటర్ పొజిషన్స్ కాబట్టి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి లేదంటే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ అనేది ఇష్యూడ్ ఫ్రమ్ ఎనీ ఆర్టీఏ లేదా ఆర్టీఓ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, అంటే మీరు ఏదైనా స్టేట్కి సంబంధించి మనకి తెలంగాణ కానీ ఏదైనా పర్వాలేదు, హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్కి సంబంధించింది కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి ఏంటంటే ఏదైనా విభాగంలో మీరు 10+2 పాస్ అయ్యండి, బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ లేదంటే డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ జిఎన్ఎం చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారనమాట. సో ఫార్మసిస్ట్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకా మనకి ఇందులో ఇంటర్మీడియట్తో పాటు వివిధ విభాగాల్లో డిప్లొమా చేసినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. అయితే ఒక ఆపరేటర్ పొజిషన్స్కి సంబంధించి సెలక్షన్లో వచ్చేసి మీకు ఏ విధంగా ఎంపిక చేస్తారంటే, సో మీకు కేవలం ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెట్టేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ కూడా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 90 minutes టైం ఇస్తారు. 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్. ఎటువంటి నెగటివ్ విధానం అయితే లేదు. దెర్ ఈజ్ నో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అయితే చేసేయచ్చు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తే మనకి తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదన్నమాట. సో మీ ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవ్వచ్చు ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మినిమం మీరు 50 మార్క్స్ తెచ్చుకోవాలి 100 మార్కులకి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఓబీసీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళైతే 40 మార్క్స్ తెచ్చుకుంటే మీరు క్వాలిఫై అయితే అయిపోవచ్చు. సో దీని తర్వాత ఇక్కడ జాబ్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి మీకు ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీకు నోటిఫికేషన్లో ఇంకా మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే డీటెయిల్గా మీకు సిలబస్ కూడా ఇచ్చారు. అంటే ఏ పోస్టులకి సంబంధించి ఏ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తే ఆ డీటెయిల్ సిలబస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీకు సిబిటి విధానంలో ఎగ్జామ్ పెడతారు. కామన్గా ఉంటుంది. అంటే అన్ని ఆపరేటర్ పోస్టులకి కామన్ సిలబస్ అనమాట. అంటే అన్ని ఆపరేటర్ పోస్టులు కదా వాటికి అందరికీ కూడా ఎగ్జామినేషన్ కామన్గానే ఉంటుంది. ఇక్కడ మనకి చూడండి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే రోడ్ సైన్స్ అండ్ సిగ్నల్కి సంబంధించి, అలాగే ట్రాఫిక్ రూల్స్, మోటార్ వెహికల్ యాక్ట్ బేసిక్స్, ఎలిమెంటరీ నాలెడ్జ్ ఆఫ్ మెషిన్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆర్ జీకే. సో వీటికి సంబంధించి ఇంకా మనకి బేసిక్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్. సో ఇవి రెండు లాస్ట్ 2 అనేవి అందరికీ తెలిసిందే. మిగతా 4 సెక్షన్స్కి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనం చదువుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్జామినేషన్ మంచిగా మీరు స్కోర్ సాధిస్తే ఈ యొక్క వేకెన్సీస్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. డైరెక్ట్గా ఎగ్జామినేషన్ ద్వారానే ఈ వేకెన్సీస్కి మీకు సెలెక్షన్ అనేది చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది మనకి మినిరత్న కంపెనీ అయినటువంటి నార్థన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఎన్సీఎల్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశం అవుతుంది. మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.